బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందనేలా వ్యాఖ్యలు చేయడం, దానికి ఎంత డబ్బైనా ఇవ్వడానికి కార్పొరేట్లు సిద్ధంగా ఉన్నారని చెప్పడంతో వివాదం మొదలైంది. నిజంగా తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుందనేటువంటి చర్చ మొదలైంది. కేవలం మ్యాజిక్ ఫిగర్ కంటే కొన్ని సీట్లు మాత్రమే ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ పరిస్థితి కత్తి మీద సాములా తయారైంది. దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పి పక్కన పెట్టుకున్నారు. అయితే మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగా బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. బీజేపీ సైతం పుంజుకోవడానికి అవసరమైన అన్ని అస్త్రాలు వాడుతోంది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వల్ల బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఏర్పడింది. దాంతో కేసీఆర్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగి గ్రౌండ్ను మళ్ళీ యాక్టివ్ చేయడానికి ప్లాన్ చేశారు. దానికోసం ఎల్కతుర్తిలో దాదాపు 1200 ఎకరాల్లో సిల్వర్ జూబ్లీ పేరుతో భారీ సభ ఏర్పాటు చేశారు. ఇంతవరకు కథ బాగానే ఉంది. అయితే రేవంత్ రెడ్డి దూకుడుకు కళ్ళెం వేయాలని ఎప్పటి నుంచో బీఆర్ఎస్ భావిస్తోంది. అందులో భాగంగానే కొత్త ప్రభాకర్ రెడ్డిని బీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దింపిందనే వాదనలు మొదలయ్యాయి. బీఆర్ఎస్లో చిన్నా చితకా నేతల నుంచి బడా నాయకుల వరకు అంతా కాంగ్రెస్లో సీఎం మార్పు తప్పదనే అంటున్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నుంచి మొదలు పెడితే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వరకు ఇదే జపం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆల్టర్నేట్ దొరక్క ఆయన్ను కంటిన్యూ చేస్తున్నారని, కరెక్ట్ లీడర్ దొరికితే సీఎంగా రేవంత్ను సాగనంపుతారని ప్రెస్ మీట్లో అరవింద్ అన్నారు. అయితే అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండూ కూడా సీఎం రేవంత్ రెడ్డిపై ముప్పేట దాడి చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సరైన సహకారం అందించడం లేదనేది వాస్తవం. దాన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు విశ్లేషకులు చెప్తున్నారు. ఇవాళ జరిగిన సీఎల్పీ మీటింగ్లోనూ సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా పలువురు ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. గ్రౌండ్ స్థాయిలో కష్టపడి పనిచేయాలని అన్నారు. అయితే సీఎం వ్యాఖ్యలను ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు కూడా కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి రెంటికి చెందిన రేవళ్లా తయారైంది. అటు ప్రతిపక్షాల గోల, మరోవైపు సొంత పార్టీలో తిరుగుబాటు బావుటాలు దూసుకువస్తూ ఉండడంతో రేవంత్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలు కొంతమంది ఇంకొంత ముందుకు వెళ్లి కేబినెట్ విస్తరణ జరిగిన తర్వాత వాళ్ళల్లో వాళ్లే గొడవలు పడి బయటకు వస్తారు అనేలా మాట్లాడారు. ఇక కాంగ్రెస్లోని గ్రూపులు తమకు కలిసొస్తాయనే ఆశతోనే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా రేవంత్ రెడ్డి మాత్రం అటు అధిష్టానం, ఇటు కేడర్, లీడర్లు, ప్రతిపక్షాల మాటల తూటాల మధ్య నలిగిపోతున్న మాట మాత్రం వాస్తవం. చూడాలి మరి కొత్త వ్యూహం ఫలిస్తుందా లేక బీఆర్ఎస్, బీజేపీలకు రేవంత్ చెక్ పెడతారా లేదా అనేది.